అనంత స్పిరిచువల్ వరల్డ్కి స్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శివుని అనుమతి లేనిదే ప్రవేశం కూడా దొరకని క్షేత్రం అరుణాచలం. శివునికి అంకితం చేయబడిన ముఖ్యమైన శైవ దేవాలయం అరుణాచల దేవాలయం. ఆ అరుణాచలేశ్వరుడి స్మరణ మాత్రం చేతనే ముక్తి నొసగే క్షేత్రం. గత జన్మలో ఏదో అదృష్టం చేసుకుంటే తప్ప ఈ జన్మలో అరుణాచల క్షేత్రానికి వెళ్ళలేమంటారు పెద్దలు. పరమేశ్వరుడు అగ్నిలింగ రూపంలో వెలసిన అతి మహిమాన్విత క్షేత్రం తిరువన్నామలై అనబడే అరుణాచలం. అనేక మహిమలు కలిగిన అరుణాచలగిరిని ప్రదక్షిణం చేయటం ఒక వరం. కానీ ఈ క్షేత్రానికి వెళ్ళిన తరువాత చాలామంది తెలుసో తెలియకో పొరపాట్లు చేస్తుంటారు. ఆ పొరపాటు ప్రభావం కూడా చాలానే ఉంటుంది. అందుకే ఒక్కసారి అరుణాచలంలో ప్రవేశించిన తర్వాత తప్పకుండా పాటించవలసిన కొన్ని నియమాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. అరుణాచలంలో అడుగు పెట్టగానే చెయ్యవలసిన మొదటి నియమం బ్రహ్మచర్యం పాటించటం. ఈ క్షేత్రంలో సంసార సుఖాలకు దూరంగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ శారీరక కోరికలు తీర్చుకోకూడదు. అరుణాచలంలో పొరపాటున కూడా ఈ అపచారం చేస్తే శివుడి కోపాగ్నిలో మిడతల్లా మారిపోతారు అని స్వయంగా అమ్మవారే పురాణాల్లో చెప్పారు. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు తప్పకుండా పాటించవలసిన మరో నియమం మౌనం పాటించడం. మాట్లాడితే మనసు శివుని మీద ఉండదని, శివనామస్మరణ చేస్తూనే ఉండాలని, లేదంటే నాలుకకు హద్దు ఉండదని చెబుతారు. గిరి ప్రదక్షిణ చేస్తున్నంతసేపు అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అంటూ శివనామస్మరణే చెయ్యాలి. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు చాలామంది చెప్పులు వేసుకుని చేస్తుంటారు. ఆ పొరపాటు అస్సలు చెయ్యకూడదు. అరుణాచల గిరి అంటే సాక్షాత్తు శివుడే. అంటే సాక్షాత్తు శివుడు ప్రత్యక్షంగా సంచరించే గొప్ప క్షేత్రం. ఆయనకు అసౌకర్యం కలిగించకూడదు. అరుణాచల క్షేత్రంలో గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మనకు చాలామంది సాధువులు కనిపిస్తుంటారు. వారు మనల్ని డబ్బులు అడుగుతుంటారు. వీలైతే దానం చెయ్యండి, కానీ ఎవరిని దూషించకండి. అక్కడ శివపార్వతులు సిద్ధుల రూపంలో, సాధారణ రూపంలో మన మధ్యలోనే ఉంటారు. వారిని ఏదైనా మాటలన్నారంటే సాక్షాత్తుగా ఆ పరమశివుణ్ణి అన్నట్టే. కాబట్టి ఆచితూచి వ్యవహరించండి. గిరి ప్రదక్షిణ త్వరగా పూర్తి చేయాలని చాలామంది తొందరపడి స్పీడ్గా నడుస్తుంటారు. అలా ఎప్పటికీ చెయ్యొద్దు. గిరి ప్రదక్షిణ ఎలా చెయ్యాలంటే, ఒక 9 నెలల నిండు గర్భిణి ఎలా అయితే నడుస్తుందో అంత నెమ్మదిగా గిరివైపు చూస్తూ నడవాలని స్వయంగా రమణ మహర్షి చెప్పారు. గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు రోడ్కి ఎడమ వైపున మాత్రమే నడవాలి. ఎందుకంటే అరుణాచల క్షేత్రంలో సిద్ధులు, ఋషులు, దేవుళ్ళు, హనుమంతుడు వంటి వారు ఇప్పటికీ సూక్ష్మ రూపంలో రోడ్కి కుడివైపున గిరి ప్రదక్షిణ చేస్తుంటారు. అందుకని వారికి అడ్డుగా వెళ్లకుండా ఎడమ వైపున మాత్రమే నడవాలి. ఇక అరుణాచలంలో అన్నదానం చేస్తే మోక్షం లభిస్తుందంట. మోక్షానికి దగ్గర కావటానికి వీలైతే అన్నదానం చెయ్యమని అంటారు. కాబట్టి వీలైనంత వరకు ఎవరో ఒకరికైనా ఆకలి తీర్చే ప్రయత్నం చెయ్యండి. సాధారణ పుణ్యక్షేత్రంలా కేవల దర్శనం నిమిత్తం అరుణాచలం వెళ్ళకూడదు. ఇది పరమపావన ఆవిర్భావ అగ్నిలింగ క్షేత్రం. మనసా వాచా కర్మన శివస్పృహతో చేసే యాత్ర. ఎన్నో అద్భుతమైన విశేషాలు గల ఈ ఆలయాన్ని దర్శించిన వారందరూ తమని తాము అదృష్టవంతులుగా భావిస్తారు. మీరు కూడా వీలైతే జీవితంలో ఒక్కసారైనా అరుణాచల యాత్ర చెయ్యండి. చేసినప్పుడు మేము చెప్పిన నియమాలు కూడా తప్పకుండా పాటించండి. ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః.